ఆలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్ర గౌడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి 164 స్థానాలలో అఖండ మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలూరులో టీడీపీ అతి స్వల్ప ఓట్లతో ఓటిపోవడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు. రాష్ట్రంలో ప్రభుత్వం మనదే ఉంది. ప్రతి ఒక్కరికి సేవలు పార్టీ గుర్తుంచుకుంటుంది. చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేదవతి మరియు నాగరడోన ప్రాజెక్టులు, ఇంటింటికి కుళాయి నీళ్లు, ఆరూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను. గతంలో వేల సంఖ్యలో ఓడిపోతే ఈసారి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయాను. కాకపోతే ఆలూరు నియోజకవర్గం ప్రజలకి, నాయకులకి మరియు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ మరోసారి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. తీర్పును మేము గౌరవిస్తున్నాం. మేము మా ఆలూరు తాలూకులో ప్రజలకు, కార్యకర్తలకు అండదండగా ఉంటాం. పార్టీ కూడా అండదండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడే అవసరం లేదు. మేము ఓడిపోయింది కేవలం 2,800 మాత్రమే. గతంలో ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు 38,000తో ఓడిపోయారు. దాన్ని దాదాపు 35,200 సీట్లు తగ్గించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీదని కూడా, మా కార్యకర్తలని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను. నేను అందరికీ హామీ ఇస్తున్నా, మీకు అందుబాటులో ఉంటాం, ఇక్కడే ఉంటాము. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేము మా పార్టీ మీకు అండదండగా కార్యక్రమం తెలియజేస్తున్నా. ప్రజల తీర్పును గౌరవించాలి. అలాగే మనం గతంలో పెట్టిన వేదవతి ప్రాజెక్టు కూడా మనం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకునైనా కూడా చేసి దాన్ని అభివృద్ధి చేసే పథకంలో పోతాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే బాబు గారిని గట్టిగా అడిగే హక్కు బాగుంటుండే. మా ప్రజలు ఇక్కడ తీర్పిచ్చారు కాబట్టి మనకి దానికి అనుసరంగానే మనం ఇక్కడ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అభివృద్ధి పనులు కూడా ఏవి ఆటంకం కలగకుండా వీలైనంత వరకు చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెచ్చుకుంటాము, అభివృద్ధి చేస్తాము. గతంలో 14 నుంచి 19 ఇక్కడ అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఇప్పుడు 24 నుంచి 29 వరకు కూడా అభివృద్ధి చేస్తాము. ఆలూరులో తాగునీటి సమస్య ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం.